ఈరోజైతే మనమైతే నర్సీపట్నం మార్కెట్‌లోకైతే వచ్చామనమాట. ఎర్లీ మార్నింగ్ 6:30కి అయితే ఈ మార్కెట్‌లోకైతే వచ్చాం. మార్కెట్‌లోకి వచ్చిన తర్వాత మార్కెట్ అయితే ఫుల్ రష్‌గా అయితే ఉంది. మనకైతే ఒక తెలిసిన షాప్ ఉందని చెప్పేసి అక్కడికైతే వెళ్ళామనమాట. వెళ్ళగానే అక్కడ చూస్తే మొత్తం అయితే చాలా రకాల చేపలు, అలాగే పీతలు, రొయ్యలు కూడా ఉన్నాయన్నమాట. నాకేం కొనాలో తెలియక చుట్టూరు తిరుగుతున్నాను. ఏం చేద్దాం అని చెప్పేసి చూస్తున్నాననమాట. చేపలు మంచియే కాదని చెప్పేసి వీళ్ళైతే ఐస్ బాక్స్‌లో పెట్టి తీసుకొచ్చారు. పాడవకుండా తెచ్చారేమో. ఇవన్నీ కూడా అయితే సముద్రం చేపలు అన్నమాట. నేనంతే ఇంక లేట్ చేయకుండా ఇక్కడ ఏం వచ్చినా కేజీ 200 అని చెప్పేసి అన్నారు. ఇక్కడ రెడ్ స్నాపరు, అలాగే కానాగిడతలు, అలాగే ఇక్కడ చాలా రకమైన చేపలు అయితే ఉన్నాయి. ఇంకా మనమైతే ఇవన్నీ లేట్ చేయకుండా ఇంకా ఇవన్నీ మనకొద్దు అని చెప్పేసి పీతలు అయితే తీసుకున్నాను. పీతలు తీసుకుంటే కేజీ పీతలు అయితే 200 అయితే ఛార్జ్ చేశారనమాట వీళ్ళు. 200కి దగ్గర మనకైతే 8, 9 పీతలు అయితే వచ్చాయి. పీతలు కూడా కొంచెం పెద్దగానే ఉన్నాయి, బాగున్నాయి. ఇంకా లేట్ చేయకుండా ఆ పీతలను అయితే చేపించేద్దాం అని చెప్పేసి చేయించి అతని దగ్గరికి వెళ్తే అతనైతే ఒక పండుగప్ప చేప అయితే చేస్తున్నాడు అనమాట. అది వచ్చి 3 కేజీలు అంట. 3 కేజీలు 1000 రూపాయలంట. దాన్నైతే ముగ్గురు కొనుక్కొని దాన్నైతే వీళ్ళైతే మాత్రం ముగ్గురు 3 గంటల కింద పంచుకున్నారు. ఇంకా లేట్ చేయకుండా అయితే మనం పీతలు అయితే చేసామంటే బాబాయ్ అయితే చేసాడనమాట. ఇంకో పీతలు మొత్తం చేయిస్తాను, కవర్లో వేసుకో అని చెప్పేసి అలా అన్నాడు. కాకపోతే బాబాయ్ జాగ్రత్తగా చేసేయని చెప్పేసి అంటే ఇవన్నీ కూడా సముద్రం పీతలు బాబాయ్, పర్లేదు బాగానే ఉంటాయి, ఇంటికి వెళ్ళి కొంచెం చేసుకుంటే సరిపోద్ది అన్నారు. ఇంకా అక్కడి నుంచి లేట్ చేయకుండా అయితే నేనైతే మా ఇంటికి అయితే బయలుదేరిపోయాను. సండే మార్కెట్ అయితే మాత్రం మార్నింగే ఫుల్ రష్గా అయితే ఉంటుంది. మార్నింగే వెళ్ళడం వల్ల ఏంటంటే మనకి ఏ చేపలు కావాలనుకుంటే అవన్నీ అయితే మనకు దొరుకుతాయి అన్నమాట. ఇక్కడ నుంచి చూడొచ్చు మీరు ఈ ఫిష్ మార్కెట్ అనేది ఎంత పెద్ద అని. ఇది ఎగ్జాక్ట్గా వచ్చి ఎక్కడ ఉందంటే మన నర్సీపట్నంలో పీనారపాలెం ఉంది కదా, పీనారపాలెం దగ్గర 2 చర్చిలు ఉంటాయి. చర్చిల దగ్గర అయితే ఈ మార్కెట్ అయితే ఉందన్నమాట. ఇక్కడ మార్నింగే ఇక్కడ చూడండి, ఒక పక్క ఎండ కాసేస్తుంది, ఒక పక్క వర్షం పడిలా ఉంది. అందుకని చెప్పేసి చాలామంది అయితే మార్నింగే వచ్చినట్టున్నారు. అలాగే ఇక్కడ చెరువు చేప కూడా ఉంటాయి అన్నమాట. చెరువు చేప రెగ్యులర్ కదా, ఇవన్నీ వచ్చి సముద్రం చేపలు కూడా వీళ్ళ దగ్గర అయితే ఉంటాయి, పీతలు అలాగే ప్రాన్స్. ఇంకా లేట్ చేయకుండా మనం అయితే ఇంటికైతే వచ్చేసాం. ఇంటికి వచ్చిన తర్వాత అయితే పెన్నం పెట్టేసుకున్నాం. పెన్నం అయితే 4 పచ్చిమిర్చిలు వేసుకుని చిన్న ఫ్రై చేసుకున్నాం అనమాట. చిన్నదండి, మరి తక్కువ చాలు. దాని తర్వాత ఇంకా అలాగ ఫ్రై చేసుకున్న తర్వాత మీరైతే చూడండి, ఎంతోసేపు కాదు, అవి చిన్నవి కలర్ చేంజ్ అవుతాయి. అప్పటి వరకు అయితే మీరైతే ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత అటు ఇటు తిప్పుకోండి. దాని తర్వాత ఏంటంటే మిక్స్ చేసుకున్న ఇది ఉంటుంది కదా ఆనియన్ పేస్ట్ అయితే మీరైతే అందులో వేసుకోండి. వేసుకున్న తర్వాత దాన్ని కూడా కొంచెం సేపు అయితే మిక్స్ అయితే చేసుకోండి అనమాట. ఎందుకంటే అది ఉడుకుతుంది కదా, ఉడికిన తర్వాత టేస్ట్ అయితే బాగా వస్తుంది. మనం పెట్టేది ఏంటంటే పీతల పులుసు అయితే మనం అయితే ఇప్పుడు పెట్టబోతున్నాం అనమాట. ఏదో అనుకోకండి, పీతల పులుసు అయితే ఇప్పుడైతే మనం పెడుతున్నాము. ఆల్రెడీ వీడియోలో థంబ్నెయిల్ అయితే చూసే ఉంటారు. కొంచెం పసుపు అయితే వేసేసాను, ఎంతో కాదు చిన్నది పసుపు అయితే వేసాను. దాని తర్వాత ఏంటంటే కొంచెం సాల్ట్ కూడా అయితే వేద్దాం. ఇప్పుడు మీరు అయితే చూడొచ్చు, 1 స్పూన్ సాల్ట్ అయితే కూడా వేసాను. పసుపు సాల్ట్ అలాగే 2 వేసాను అనమాట. దానివల్ల ఏంటంటే మీకు తెలిసిందే కదా, పసుపు సాల్ట్ లేకుండా ఏ కూర అయితే ఉంటుంది చెప్పండి. మ్యాక్సిమం అన్ని కూరలకి కొంచెం సాల్ట్ అయితే వాడతాం మనం. కొంచెం కాదు, దానికి ఎంత అయితే సరిపోతుందో అంత సాల్ట్ అయితే వాడతాం అనమాట. ఇంకా మీరు లేట్ చేయకుండా ఆ పసుపు సాల్ట్ అంతా మిక్స్ అయ్యేలాగా మొత్తం అంతా అయితే కలిపేసుకున్న తర్వాత మీరు ఇక్కడ లేట్ చేయకుండా చూడండి, ఒక 2-3 మినిట్స్ అయితే దాన్ని అయితే ఉడకనివ్వండి. దాన్ని ఉడకనిన తర్వాత మన దగ్గర ఉన్న పీతల కాళ్ళు కూడా అయితే అందులో వేసుకుందాం. నేనైతే మొత్తం ఇవ్వండి, నాకైతే కేజీకి దగ్గర అరౌండ్గా 9 to 11 అయితే వచ్చాయన్నమాట కాళ్ళు అలాగే పీతలు కూడా. మీరైతే చూడొచ్చు. మీరైతే శుభ్రంగా అయితే వాళ్ళు చేసేసిన తర్వాత మనం కూడా అయితే శుభ్రంగా అయితే వాటిని కడుక్కున్న తర్వాత వీటిని ఏంటంటే ఆ కిందనున్న ఉల్లిపాయ పేస్ట్ అంతా మిక్స్ అయ్యేలాగా మనం అయితే ఈ పీతలకైతే పట్టించుకున్నాం. అంటే ముందు ఏం చేయాలంటే తిప్పుకోవాలన్నమాట. తిప్పుకుంటే దాని తర్వాత ఆటోమేటిక్గా అన్నీ అయిపోతాయి. అదే చూడండి, నేను గరిటెతో ఎలా తిప్పుతున్నాను అలా తిప్పండి. ఈ పీతల కూర వండింది నేనైతే కాదు, మా అమ్మ అయితే వండుతుంది అనమాట. నేనైతే వీడియో తీసుకుని యూట్యూబ్లో పెట్టుకుంటున్నాను. మీరైతే అది మెన్షన్ చేసుకోండి. నేనేదో వండేస్తున్నాను అనుకోకండి, అది మా అమ్మ చేయనమాట. మా అమ్మే వండుతుంది. నేనైతే దీనికైతే వీడియో అయితే ప్రాంప్టింగ్ అయితే ఇస్తున్నాను అనమాట. మీరైతే చూడొచ్చు. దాని తర్వాత అయితే మీ ఇంట్లో పచ్చికారం ఉంటే కనుక 2 స్పూన్లు పచ్చికారం అయితే వేసుకోండి. అంటే మీరు ఎంతైతే కారం తింటారో దానికి తగ్గట్టుగా అయితే కారం అయితే వేసుకొని, అది కూడా దాని తర్వాత ఏం చేయాలంటే మిక్స్ అయ్యే విధంగా అయితే మనం అయితే కలుపుకుందాం. ఇది పీతలు కాబట్టి ఎంత అలా మిక్స్ చేసిన అయితే ఏమీ అవ్వదు. కాకపోతే మరీ భారీగా ఉడకనివ్వకండి. ఎంతైతే ఉడకాలో అంతవరకు ఉడకనివ్వండి. మరీ ఎక్కువ ఉడికిపోయినా సరే ఈ సముద్రం పీత అనేది ఏమవుతుందంటే
బాగా మెత్తగా అయిపోతుంది. దానివల్ల మళ్ళీ మనకు తినడానికైతే అంత ఇంట్రెస్టింగ్ అయితే అనిపించదనమాట. మీరైతే అదైతే ఒక పాయింట్ అయితే నోట్ చేసుకోండి. నోట్ చేసుకున్న తర్వాత అయితే మనమైతే పీతల పులుసుకి కాబట్టి పెట్టుకుంటున్నాం. ఇందులో ఏం వేసామంటే చింతపండు పులుసు అయితే పెట్టాం. ఇదైతే ముందుగా అయితే మీరైతే నానబెట్టుకోవాలి. ఒక 15 to 20 minutes ముందైతే ఈ చింతపండులు అయితే నానబెట్టుకుంటే పులుసు అయితే రెడీ అయిపోతుంది. దీని తర్వాత అయితే ఇందులో అయితే వేసేసాం. దీనైతే ఒక 10 minutes అయితే కుకింగ్ అయిపోయినామండి. ఇంతలో బయటనైతే వర్షం అయితే గట్టిగానే పడుతుంది. మీ ఏరియాలో కనుక వర్షం పడుతున్నట్టయితే వీడియో సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. మీరు కనుక ఇప్పుడు వరకు వీడియో నచ్చింది కాబట్టి ఇక్కడ వరకు చూసి ఉంటారు. వీడియోని అయితే లైక్ చేసి నాకైతే కొంచెం ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. దాని తర్వాత ఏం వేసామంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసాం అనమాట. ఆఫ్టర్ 10 minutes తర్వాత 10 minutes అయితే మ్యాక్సిమం అయితే దీనైతే కుకింగ్ అయితే ఉడికిపోతుంది. ఉడికిన తర్వాత మనం అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాని తర్వాత మళ్ళీ కూడా ఒక 2 సార్లు అటు ఇటు తిప్పుకొని ఫుల్గా మళ్ళీ ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉడకనిచ్చేద్దాం. మరీ ఎక్కువసేపు ఉడకనివ్వకండి. దాని తర్వాత ఏంటంటే మీరైతే ఉడికినివ్వండి. ప్రతి ముక్క కూడా బాగా అయితే మిక్స్ చేసుకోండి. ఇదిగో చూడండి, ప్రతి ముక్కలోకి కూడా ఇలా మనం మిక్స్ చేసిన ప్రతి ఐటమ్ అందులో ఉన్న ఇంగ్రీడియంట్ మొత్తం అన్నీ వెళ్ళేలాగైతే మీరైతే చూసుకోండి. చూసుకున్న తర్వాత ఇంక లేట్ చేయకుండా మనం లాస్ట్ ఏమైనా సరే చేపల కూర అవని, పీతల కూర అవని, రొయ్యల కూర అవని ఏదైనా సరే మనకైతే కొత్తిమీర అయితే ఇంపార్టెంట్ అనమాట. ఇంకెందుకు లేట్ చేయడం అని చెప్పేసి మా అమ్మ అయితే టేస్ట్ చేయమని అయితే కొంచెం అయితే వేసింది. కాలిపోయింది కానీ ఇంకేం చేస్తాం, కాలిపోయినా సరే టేస్ట్ అయితే చూడాల్సిందే. నాకైతే పెద్దగా టేస్ట్ అయితే పెద్దగా తెలియదు. కాకపోతే మనం ఫుడ్ అనేది ఎలా ఉన్నా సరే మనం అయితే తినేస్తాం అనమాట ఇంట్లో దగ్గరది. ఈ పీతల పులుసు టేస్ట్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే వచ్చిందనమాట. నాకంటే చాలా అంటే చాలా బాగా నచ్చింది. మా అమ్మ పీతలు, అలాగే చేపలు, రొయ్యలు, అలాగే మటన్ చాలా అంటే చాలా బాగా వండుతారు. మీకు ముందుగా తర్వాత అయితే నేను ఇలా వీడియో సెక్షన్లో అయితే చూపిస్తాను వండిన కూరలన్నీ కూడా. ఇంకా లేట్ చేయకుండా దాన్ని ఏం చేశానంటే వైట్ రైస్ తీసుకొని వైట్ రైస్లో అలాగే పులుసు 2-3 కాళ్ళు అయితే వేసుకొని అయితే టేస్ట్ చేసేద్దాం కదా అని చెప్పేసి అయితే వేసుకున్నాను అనమాట. కాకపోతే కూర అనేది చాలా అంటే చాలా వేడిగా ఉన్నది. కలుపుకున్నప్పుడు అయితే నాకు తెలిసిందనమాట ఎంత వేడిగా ఉన్నదో. నేనైతే పీతలు అనమాట. ఇదిగో తీసి చూపిస్తున్నాను, మీరైతే చూడండి. నాకైతే చాలా అంటే బాగా నచ్చింది. ఎందుకంటే ఒక పక్క అన్నం వేడిగా ఉంది, ఒక పక్క కూర కూడా వేడిగానే ఉంది. కలుపుకోలేకపోయాను, ఏదో అలా కలిపేసుకొని తినేస్తున్నాను అనమాట. మీరైతే చూడండి, నాకు మాత్రం టేస్ట్ చాలా అంటే చాలా బాగా నచ్చింది. ముక్క మాత్రం కాలిపోతుంది అనమాట. చెప్పుకోలేకపోయాను కానీ చాలా అంటే కాలిపోయింది. వేడివేడిగా సర్వ్ చేసుకోవడం వల్ల ఏమో అదిగోండి నా ఫీలింగ్ అయితే మీరు అయితే చూడొచ్చు. పట్టుకోలేకపోతున్నాను ఆ ముక్కనే. ఏదోలా బాధపడి అయితే ఆ ముక్కనైతే కాలుతున్నా సరే ఎరగొట్టేసి దాన్ని అలా తీసుకొని మీరు ఎప్పుడు కూడా పీతలను అయితే మొత్తం నమిలి పడేయాలి అన్నమాట. ఇప్పుడు మనం చెరుకు ముక్క ఎలా నవ్వుతాం అలాగైతే నవ్వులేసి దాన్ని అయితే పిప్పు చేసేయాలి అంతే. ఇంకా లేట్ చేయకుండా అయితే మొత్తం అంతా తినేసాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.